మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. సంక్రాంతి పండుగ అంటేనే ఉభయ గోదావరి జిల్లాలో ఏ పల్లెని చూసినా సరే పట్టణాలన్నీ కూడా పల్లె వైపు పరుగులు తీస్తుంటాయి. మనం చూసాము టోల్గేట్ల దగ్గర అన్నీ కూడా బిజీ, బంపర్ టు బంపర్ వెహికల్ రీచ్ అయ్యి ఒక్కరోజు ముందుగానైనా మనం వెళ్ళిపోదాం, అంటే సొంత ఇంటికి వెళ్దాం, లేకపోతే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్దాం, సంక్రాంతి సంబరాల్లో పాల్గొందాం అని చాలామంది ఉంటూ ఉంటారు. మరి శ్రీరాంపురంలో కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టారు. ఆడవాళ్ళు పిల్లలు కూడా చాలా కేరింతలు కొడుతూ ఈ సంక్రాంతి సంబరాలు పాల్గొన్నారు. ఉదయం భోగి మంటలు కావచ్చు, లేకపోతే సాంప్రదాయ నృత్యం, ముగ్గులు పోటీలు, దాంతోపాటు మొత్తం పల్లె అంతా కూడాను ఒక కుటుంబంలా గ్యాదర్ అయ్యి రామాలయం దగ్గర ఒక సంబరంగా ఇది చేసుకుంటున్నారు. ప్రతి ఏడు ఇలాగే జరుగుతుంది. ఏడు ఇంకాస్త గ్రాండ్గా చేసుకుంటున్నాం. ఇక వచ్చే సంవత్సరాల్లో కూడా ఆ భగవంతుడు ఆశీస్సులతోటి ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో ఒక పండుగలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ కూడా ఈ గ్రామవాసులు, గ్రామ పెద్దలు అందరూ కూడా కోరుకుంటున్న ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. గ్రామంలో సంక్రాంతి కార్యక్రమం సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పొచ్చు. గంగిరెద్దులవాడు, హరిదాసులు, భోగి మంటలు, రంగవల్లులు, మొత్తం అన్ని సంక్రాంతి అంతా 3 రోజుల సంక్రాంతి ఇక్కడే కనిపిస్తుంది. గ్రామంలో పిల్లలు, యువకులు, పెద్దవాళ్ళు కూడా ఈ రంగవల్లులు ఈ పోటీల్లో పాల్గొని మంచి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. అందరూ ఇక ఔత్సాహికులు ప్రైజులు కూడా వాళ్ళకి అనౌన్స్ చేశారు. పెద్దలు వచ్చి ప్రైజులు ఇస్తారన్నారు. చాలా సంతోషం. సంక్రాంతికి సందర్భంగా మళ్ళీ అందరూ కలిసి ఎక్కడికి ఊళ్ళలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వచ్చి బంధుమిత్రులతో కలిసి పిండి వంటలు, ఇతర ఆటలు పాటలు సరదాగా కాలక్షేపం చేయడం చాలా మంచి శుభపరిణామం. ఇది మన సంస్కృతి సంప్రదాయాల్ని మన తరాల వారికి కూడా ఇదే విధంగా అందజేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు యూత్ మీద ఉంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా 37 సంవత్సరాల సర్వీస్ ఇక్కడ, అంటే ఒక 3 తరాలు చూస్తుంటాం శ్రీరాంపురంలో. ఆ 3 తరాల పిల్లలు ఇప్పుడు చూస్తుంటే మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు చూస్తుంటే కొంచెం సంతోషంగా ఉంది. ఇద్దరం కూడా రిటైర్ అయిపోయాం. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మమ్మల్ని గుర్తుపెట్టుని మమ్మల్ని పిలిచారు. వీళ్ళు శ్రీరాంపురానికి మాకు ప్రత్యేకమైన అనుభవం. మా దేవాంచెరులో నేను మకా ఉన్నా కానీ శ్రీరాంపురం అనేది మాది. ఈ నన్ను పిలిచి ఈ కార్యక్రమం జరిపించినందుకు శ్రీరాంపురం గ్రామాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఊర్లో ఇలా ముగ్గుల పోటీలు జరగడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా మా సార్స్ కూడా వచ్చి, మా ఏమైనా చదువుకున్న గురువులు వచ్చి మమ్మల్ని ఇలా ఆశీర్వదించడం కూడా ఇంకా చాలా చాలా బాగుంది. ఇలా మా ఊరు ఆడపడుచులందరూ ఇలాగే పాల్గొని ప్రతి సంవత్సరం మంచి మంచి ప్రైజ్లు అయ్యి పట్టుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అంటే మీ ఇంటికి ఎక్కడి నుంచి చుట్టాలు వచ్చారు? ప్రతి ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు కదా? అందరూ కూడా మేము చిన్నప్పటి నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ ఏంటి అందరం కూడా ఇలా రావడం చాలా హ్యాపీ. అందరం కూడా చాలా చాలా బాగుంది. ఇలాంటి ఇంకా పార్టిసిపేట్స్ కాంపిటీషన్స్ చాలా పెట్టాలని మా ఊరు పెద్దల్ని, సార్ని అందరినీ కోరుకుంటున్నాం. సుమన్ టీవీకి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ఈ సంవత్సరం 2025లో మా రామాలయం శ్రీరాంపురం గ్రామాన్న ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఎంతో ఘనంగా ముగ్గులు పోటీ జరుగుతుందండి. సంక్రాంతి సంబరాలు బాగా గ్రాండ్గా జరిగినాయండి. ఇది ఈరోజు మాకు చాలా ఆనందంగా మాకు బాగుందండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసుకోవాలనుకుంటూ మేము ఆ రాముల వారిని కోరుకుంటున్నామండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీరాంపురంలో ప్రతి సంవత్సరము ముగ్గుల పోటీలు చాలా బాగా జరుగుతాయి. ఈ సంవత్సరం అయితే ఇంకా అద్దరిపోయినాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వస్తారు. ప్రతి ఒక్కరు మంచిగా భోగి మంటలు వేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తాం అందరూని. అంతే. ఈ రోజు అయితే అందరికన్నా స్పెషల్ 15-20 సంవత్సరాల క్రితం చెప్పిన మా గురువులు మళ్ళీ వచ్చి మేము పెట్టిన ముగ్గుల్ని సెలెక్ట్ చేసి కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ ఎవరు అనేది అనౌన్స్ చేస్తారట. సో అది ఇంకా అయితే ప్రైజ్ లెస్ చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్.
సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ తరంతోటే కాకుండా తరతరాలుగా ఇలాంటి పోటీలు ఎన్నో పెట్టాలి. ఇలా మేము ఇంకా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సుమన్ టీవీ. మీరు కూడా అసలు సంక్రాంతి సంబరాలు చూడాలంటే అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడున్న రైతు కుటుంబాలందరూ కూడా పంటకు చేతికి వస్తుంది కాబట్టి ఆ పండగతోటి ఇంటిల్లా పాది కొత్త బట్టలు, పిండి వంటలు, అసలు చుట్టాలని, కొత్త అల్లుల్ని పిలిచి ఇంటికి సరదాగా జరుపుకునే సంక్రాంతి పండుగని మీరు కూడా చూడాలంటే ఖచ్చితంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఏ పల్లికి వెళ్ళినా సరే అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుగుతుంటాయి. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, శ్రీరాంపురం నుంచి.